ఇప్పుడు అసలు విషయం అంటారు, అన్నీ తెలుసుకున్నానండి. అన్నీ తెలుసుకున్నావా? సరే, నువ్వు తెలుసుకున్నావా అంటే నేనున్నాను ధ్యేయంగా. అంటే నువ్వు ఉన్నాను ధ్యేయం ఏమవుతుంది? వచ్చిపోతుందిగా. అంటే నేను ఉన్నాను అంటే నేనేది ఉంది, నేను ఆకారం లేదుగా, ఫోటో తీయలేకుదా, వెలుతురు చీకటి కాదుగా, సాకారం లేక రెండూ కాదు, ఆకాశము కాదు సాకారము కాదు, గుణాలు కాదు. ఆ నేను ఉన్నది దేహంగా లేదుగా. దేహంగా ఉన్న నేను ఉన్నానే. నేను ఉంటేనే దేహం ఉంది, నేనుంటేనే నిద్రకాలం ఉంది, నేనుంటేనే సృష్టి ఉంది, నేనుంటే సుఖ దుఃఖాలు ఉన్నాయి. నేను ఉన్నాను, నేను తిన్నాను, నేనున్నాను సుఖిని, నేను దుఃఖిని, నేను దేహాన్ని అంటే నేను నాది అయిపోయింది. నేను నాది విడగొట్టినప్పుడు ఏం చేయాలి? విడగొట్టిన దానిలో నేనున్నాను, నాది ఉంది, భావం, అహంకారం, అజ్ఞానం మొత్తం అనుభవించబడిన సర్వం అజ్ఞానమే. జగజ్జీవస్తులు అజ్ఞానమే, వచ్చిపోయాడు. వాళ్ళకి వీళ్ళు కూడా మిథ్య వివర్తన రకరకాలు చెప్పేశారు. వాటి వల్ల దీనికి అంతం పొందలేదు. ఈ దేహం విడిచిపోయే విదేహముక్తి మనకి జీవముక్తి విదేహముక్తులప్పుడు శాపానుగ్రహాలు ఉన్నాయి కదా, యోగడి బాటలో చూడండి, ఇంకా స్పష్టంగా చెప్పా. కాబట్టి దానికి లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నాను? ఏ చైతన్యము చేత నేను పనిచేస్తున్నానో, ఏ చైతన్య సత్తా చేత మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ జగత్తు మొత్తం వ్యాపకత్వంతో పరిణామం పొందుతుందో అది నేనే ఉన్నాను అంటున్నారు ఇక్కడ. అది నేనే ఉన్నానంటే ఏంటి? నేను ఉన్నాను ఉనికితో. చిన్న మాట, నేను ఉన్నాను ఉనికితో. కళ్ళు మూసినా తెరిచిన ఉనికి అంటే ఏంటి? సత్. ఉనికి అంటే ఏంటి? పదార్థం. ఉనికికి స్థలం లేదు. ఎందుకు? ఆకాశం ఉన్నది, నేను ఉన్నాను, ఆకాశం ఉంది, పరమాణువులు ఉన్నాయి, ఆకారం ఉంది, కొండలు గుట్లు అన్నీ ఉన్నాయి. ఉనికి అనేకం కదా, ఉనికి ఒకటే ఉండాలి. అంటే ఉనికికి రెండో ఉనికి లేదు, చైతన్యానికి రెండో చైతన్యం లేదు, ఆనందానికి రెండో ఆనందం ఉండదు, మౌనానికి రెండో మౌనం ఉండదు, పరిపూర్ణానికి రెండో పరిపూర్ణ ఉండదు, స్వేచ్ఛకి వచ్చిపోయేది నిర్భయమైన స్వేచ్ఛ ఉండదు. అంటే ఇవన్నీ రెండు ఉండగా రెండు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చెప్పేది ఏంటి? ప్రతి సిద్ధాంతం రెండో సిద్ధాంతం పోల్చుకుని వాళ్ళు శాస్త్రజ్ఞానానికి తర్కానికి చేసి అందరితో శభాషణని వాటిలో నిదర్శనాలు, శాపానుగ్రహాలు, తాయిలాలు ఇచ్చుకుని మతాలు, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. అది మీకు తెలుసు. భగవద్గీత కావచ్చు, ఇంకోటి కావచ్చు, చర్చలు అన్నీ చేశాయి కదా. ఇప్పుడు నేను ఉన్నానంటాను చర్చలు కావాలి. నేను దేహంగా ఉన్నాను, దేహాన్ని గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలిసినవాడిగా, భావించేవాడిగా, అనుకునేవాడిగా, సద్గంతో భావంతో నేనే ఉన్నాను అన్నటికి శాస్త్రాలు చదవాలా? నేను ఉన్నాను అంటానికి శాస్త్రాలు చదవాలా? అమ్మా నాన్న అంటానికి శాస్త్రాలు కావాలా? నవ్వటానికి ఏడటానికి శాస్త్రాలు కావాలా? కూర్చునే ఏడ్చాను, చచ్చిపోయి అందరినీ ఏడిపిస్తాం. పుట్టినప్పుడు అందరూ సంతోషిస్తారు, పుట్టినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. చనిపోయిన తర్వాత నేను నమ్మిన వాళ్ళు, అయ్యా చిన్న వయసులో పోయాడే మమ్మల్ని కాదని ఏడిపిస్తావు. అంటే అప్పుడు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? నేను దేహాన్ని, నేను తెచ్చి నేను దేహాన్ని, నేను జగత్తుని, ఈశ్వరుని, ఎంత అహంకారమే, అజ్ఞానమే. ఇది పోతే కాదు, ఇది పోతే ఏం లేదు కనుక ఏదైతే ఉందన్న అంటే ఇప్పుడు లేదన్న అన్నమాట. అంటే ఈ చావు పుట్టుకలతో రాకపోకలతో ఈ పంచభూతాత్మ శరీరము ప్రకృతితో కొన్ని ఈ దేహము ఆకారంగా ఉన్నంత వరకు, మనసు బుద్ధి చిత్తాంకారంగా ఉన్నంత వరకు, రాగద్వేషాలుగా ఉన్నంత వరకు ఇవన్నీ ప్రతిబంధకాలే. ఏది? ఆత్మానుభవం పొందడానికి ప్రతిబంధకం అన్నారు. అయితే నువ్వు నీ కన్ను మూసుకుని కళ్ళలోడు పెట్టుకుని మాట్లాడుతూ తప్పనిస్తూ మాట్లాడచ్చు, కూర్చొని మాట్లాడచ్చు, నుంచుని మాట్లాడచ్చు. అలాగే ప్రతి విషయం చిన్నప్పుడు చూడండి, కొంచెం ఎక్కువ తినేస్తారు, వెళ్తే పిల్లాడికి తెలియదుగా వెళ్తూ కారు చూపెడతాడు. పెద్దవాళ్ళు కూడా కంటిన్యూగా ఏది అదేమిటి అట్టిపోతున్న బ్యాగ్ వేస్తే బట్టలు తెచ్చిపోతుంది కదా, విరేచాల మీద విరేచాల కర్ర వస్తే తడదు. కానీ ఈ లక్షణం అందరికీ సహజంగా వస్తుంది. మలమూత్రాలు సహజంగా వస్తాయా? నువ్వు ప్రయత్నిస్తే వస్తాయా? నిద్రాకాలం అయితే ప్రయత్నమా? కాదు కదా. అంటే నీ అనుభూతులు గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యాలన్నీ సహజంగా ఉన్నాయి. ఈ లక్ష్యాలు లేనిదే ఆత్మ అన్నారు. ఈ లక్ష్యాలు లేనప్పుడు ఆత్మను చెప్పేవాడు ఎవరు? ఈ లక్ష్యాలు ఉండగానే గ్రహించాలి. ఈ లక్ష్యాలు ఉన్నప్పుడు ఈ లక్ష్యాలు ప్రతిబంధంగా ఉన్నారు కదా, ఇక్కడ పెరుగుతాయి ఈ లక్ష్యాలు. ఏ విధంగా జీవాత్మ పరమాత్మ, దేవుడే ఒకటే, పరమాత్మ లక్షణాలు ఇవి అన్నాడు. ఇవన్నీ కోర్సులు. ఇది వెంటనే కాదుగా, వెంటనే అవ్వవు కదా. ఈ లోపల ప్రాణం పోతే
అప్పుడు మానవ జన్మకు సఫలం ఎక్కడుంది? మానవ జన్మ పూర్తిగా చచ్చినాడు బోధంత పొందుతున్నారు. గురువులు ఉపదేశాలు చెప్పినామని వాళ్ళు పోవచ్చు, శిష్యుడు ఆచరించబోతారు. అప్పుడు వాళ్ళేమవుతారు? పూర్తిగా వేదాంతాలు విని అన్నీ చేసినా కూడా దుర్లభం అన్నారు. అన్ని వేదాంతాలు తెలిసిన పాండిత్యమే కానీ అనుభవ సిద్ధాంతాలు. అనుభవం రావాలంటే ఏం చేయాలి? ప్రతిబంధకం ఉన్నట్టు కామపదాలు విడిచిపెట్టాలి, మనసుని నిత్యం చేయాలి, మనసును వశం చేసుకోవాలి, మనసును నాశనం చేయాలి, వాసన తెయింపు చాలా కోర్చారు. సామాన్య మానవులు పండితులు కూడా కావట. దీనివల్ల ఏంటి? కంటిన్యూస్ వస్తుంది. అయితే చచ్చిపోయిన జన్మంతుగా నమ్మకం ఉన్నారుకి మా బోటాలకి లేని వాళ్ళు మా బోటాలు ఉన్నారుగా, వాళ్ళు జన్మించకపోయినా కనీసం బతుకున్నాక మరి స్థిరమైన ఆనందం రావట్లేదే. అయితే నిద్రాకాళ్ళు లేకపోతే డైవర్షన్ తాత్కాలమే కదా. అలా కాకుండా నువ్వు సుఖదుఖాలు అనిపించడం అజ్ఞానంగా నువ్వు ఎలా అయితే సహజంగా ఉన్నావో అసహజంగా ఉండటానికి ఎరుక లక్షణమే ఉంది. ఎరుక లక్షణం సహజంగా ఉంది, స్వతः సిద్ధం, అనుభవంలో ఉంది. అనుభవంలో ఎరుకను ఎత్తుతావా, జ్ఞానాన్ని వెతుకుతావా, ఉనికిని ఎత్తుకుతావా, చైతన్యాన్ని ఎత్తుకుతావా, ఆనందాన్ని ఎత్తుకుతావా, మౌనాన్ని ఎత్తుకుతావా, పరిపూర్ణాన్ని వెతుకుతావా? అది లేదు. ఇక్కడ ఏంటి? అనాత్మ లక్షణాన్ని వెతకక్కల. ఎందుకు? వచ్చి పోయితే ఆత్మ, దేహం వస్తుంది పోతుంది అనాత్మ, నిద్ర వచ్చి పోతున్నా ఆత్మ, మూడు అవస్థలు మూడు అన్నీ వచ్చి తెలిసి వస్తాను అనుభవం. వచ్చి పోయే వాటిని గురించి కంట్రోల్ ఎలా అవుతాయి? అవో కదా. జుట్టంతా గొరిచడం మళ్ళీ రాకుండా ఉంటే ఇంటి ఎలా వస్తుంది? కుదరదు కదా. పైగా వ్యవహార జ్ఞానంలో ఉంటూ మాట్లాడుతున్నాడు, అన్ని పనులు చేసేస్తే మళ్ళీ వ్యవహార జ్ఞానం అన్నీ చేస్తున్నారు కదా. ఇది ఉండకూడదు అంటారు, ఉండొచ్చు అంటారు. కాబట్టి ఇది పరస్పర విరుద్ధ స్వతత్వచనాలు అంటారు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్ మాత్రం ఉన్నది. జీవనముక్తి, విధేయముక్తి, తర్వాత బ్రహ్మలోకం. ఇది పద్ధతి. ఇదంతా శాస్త్రాలు చదివినా తెలుస్తుంది. నేను మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను అంటున్నా కదా, నేను చెప్పేది ఏంటంటే నేనే అంటున్నా, ఇంకేమంటా. నేనే అనకుండా ఊరుకో. కాసేపు అమ్మో బాగుంది రాతకాలం వచ్చింది, మేలుకున్నా నిద్ర రావట్లేదు, ఏమిటి కోతలు పొద్దున ఏదో ఉండదు, సేవ వచ్చింది, దేవాలయ గంటలు మోగినాయి, ఇవే కానీ చెప్పేది. ఒకసారి దాన్ని రిపీట్ చేస్తా కదా. అంటే విన్నదాన్ని భావంతో రిపీట్ చేసే లక్షణం నీకు సహజంగా ఉంది. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, అమ్మో ముళ్ళు గుచ్చుకుంది, ఈత ముళ్ళు, ఇది తుప్పు ముళ్ళు, సెప్టిక్ అవుతుంది అనుకుంటుంటావు కదా. అది వాచేసింతలా అయితే భయపడిపోతావు. ఆ బాధ తట్టుకోలేవు. అప్పుడేమైంది? నువ్వు మళ్ళీ అంటావు. అంటే నీ అనుభూతులు నువ్వే, నిద్రాకాలం మెలుకున్న వాటినే నువ్వే, నిద్రాకాలం మెలుకున్న వాటిని నీవే స్వయంగా మన్నం చేస్తున్నావు. ఎవరు చెప్పక్కల. సుఖదుఖాన్ని స్వయంగా మన్నం చేస్తున్నావు, రాగద్వేషాన్ని స్వయంగా మన్నం చేస్తున్నావు, జాగ స్వప్న నిద్ర అవసరం అనుభూతులను మన్నం చేస్తున్నావు, జగజీవిస్తున్నావు మన్నం చేస్తున్నావు, భూమి ఈ ప్రపంచం సృష్టి ప్రకృతిని మన్నం చేస్తున్నావు. నీవు ప్రకృతి లేకుండా ఆహారం ఎలా వస్తుంది? అయితే ఉన్న ఆహారం ఏదో పంచభూతాలు ఉంది కదా, గాలి పీల్చు బతకచ్చుగా అందరూ చేయగలరా? వాళ్ళు కూడా మళ్ళీ వచ్చిపోతున్నారుగా. కాబట్టి వచ్చిపోయే వాళ్ళు అనుభూతులు ఎవరు? తానే. వచ్చిపోతుందని చెప్పడానికి చెప్పముంపు ఎరుక లక్షణం ఉంది. ఎరుక ఎలాగుంది? గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో ఉన్నది. ఆ లక్ష్యాల స్వభావం ఏంటి? ఉనికి. అంటే ఉనికితో ఎరుక ఉండటం ఎంత సహజమో, ఉనికితో గుర్తించేవాడిగా, గమనించేవాడిగా, తెలిసినవాడిగా, భావించేవాడిగా, సుఖదుఖాలు ఇచ్చేవాడిగా అంతే సహజం. అదే ఉనికి లక్షణం గమనించు. నీకున్న తెలివితో, జ్ఞానంతో జ్ఞానాన్ని గమనించడానికి ఇంకో జ్ఞానం ఎందుకు? ఉనికి ఉన్నది. ఉనికి తను గుర్తించదు, గమనించి తెలుసుకోదు. అనుభవం తను గుర్తించదు, గమనించి తెలుసుకోదు. ఆనందం తను గుర్తించదు, గమనించి తెలుసుకోదు. మౌనం తను గుర్తించదు, గమనించి తెలుసుకోదు. పరిపూర్ణం తను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు అన్న లక్షణం నీకుంది కదా. ఈ లక్షణం నేను శబ్దం ఎప్పటి నుంచి వచ్చింది? మూల వెతుకుతావా? నేను శబ్దం అనుభవంలో ఉంది, నేను శబ్దరహితంగా కూడా అనుభవం ఉంది. కానీ ఈ అనుభవాలు సచాలు నువ్వు చెయ్యిపో, వాటికి అవే వచ్చి పోతూ ఉంటాయి. నీ ప్రమేయం లేదు. నీ ప్రమేయం ఎంతవరకు ఉంది? నేనున్నాను ఉనికితో, నేనున్నాను అనుభవంతో, నేనున్నాను ఆనందంతో, నేనున్నాను మౌనంతో, నేనున్నాను పరిపూర్ణంతో, నేనున్నాను స్వేచ్ఛతో అని స్వయం జ్ఞాన లక్షణంతోనే నా ఇందున్న దాన్ని నేనే అనుభవిస్తాను. నన్ను నేను అనుభవిస్తాను. చూడండి, నన్ను అంటే ఏంటి? ఆత్మ తీసుకోండి. అంటే నేనే నా ఆత్మ అంటే నన్ను అంటే ఆత్మ అంటే ఎరుకతో ఎరుకను అనుభవిస్తున్నా. ఎరుకతో అనుకునేవాడు
మనసు ఎరుకలతో గుర్తించి గమనించి తెలిసిన ఈ మనోకల్పితమైన అనుకునే లక్ష్యంతో అనుభవిస్తున్నాం. ఇది వచ్చిపోయేది. ఇది దోణ కడితే ఇంకో సిద్ధాంతాలు కడతాయి. కాబట్టి నేనుగానే ఉన్నది, స్వయంగా ఉన్నది. నేనుగానే స్వయం ఉనికితో గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతోనే సత్యాంగ పరిపూర్ణ మౌనంగా స్వరూపంగా ఉంది. నేరుగా ముక్కుసూటిగా తిన్నగా వివాదాలు లేకుండా, తర్కాలతో పని లేకుండా, పొగడ్తలతో పని లేకుండా న్యాచురల్గా నేనున్నాను. చూడండి, న్యాచురల్గా మీరు స్నానం మీరే చేస్తున్నారుగా, న్యాచురల్గా నిద్రకాలం మీరు అనుభవిస్తున్నారుగా, న్యాచురల్ సుఖం అన్నీ మీరు అనుభవిస్తూ కూడా న్యాచురల్గా ఎరుక లక్షణాలతోనే మీరున్నారు. ఆ ఎరుక లక్షణం దృష్టితో ఉంటూ ఈ న్యాచురల్ లక్షణాలు ఉన్నా లేకపోయినా వాటికి కామైపోతాయి.